అంటే ఆయన ఏ మాటకి పొంతనుండదు. మొత్తం టోటల్గా ఆయన రాజకీయ జీవితం అంతా అంతే, పొంతలు లేనటువంటి మాటలు ఆయన మాట్లాడతారు. వారేంటారు, మనం ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక ధ్యేయం కోసం కూటమిలో చేరాం, ఈ రాష్ట్రం కోసం చేరాం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేరాం, ఈ రాష్ట్ర బాగు కోసం చేరాం. నేను అన్నీ గమనిస్తున్నాను. నేను రూమ్లో ఉంటున్నాను, బయటికి రావట్లేదు, ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను, షూటింగ్లు మాత్రమే చేసుకుంటున్నాను, అయ్యే చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. నాకు అన్నీ తెలుసు. కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు, జనసేన కార్యకర్తలు చాలా వేధింపులకు గురవుతున్నారంటే, చాలా బాధలు పడుతున్నారంట. అన్నీ ఆయనకు తెలుసంట. నేను భరిస్తానికి ఒక హద్దు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, మేము భరించడానికి మా జనసేన కార్యకర్తలు కూడా మీ వేధింపులు, మీ కేసులు, మీ తన్నులు భరించడానికి కూడా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది. జాగ్రత్త, హద్దు దాడితే నేను సహించలేను. ఏం సహించలేరు? ఏం సహించలేరు సార్ మీరు? మా ఊళ్ళో కాయ కష్టం చేసి, చెమట వచ్చి రూపాయి పోగేసి సొంత స్థలం కొనుక్కుని, సొంత స్థలం ఇల్లు కడితే లంచాలు ఇవ్వలేదని మీ జనసేన కార్యకర్తకు ఒకటి ఇల్లు బద్దలు కొడితే, పచ్చని ఇల్లు బద్దలు కొడితే, కట్టిన తెల్లారే బద్దలు కొడితే ఏమయ్యారు? ఎక్కడి నుంచి మాట్లాడారు మీరు?